నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల సమావేశం ఏర్పరచడం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఈరోజు సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా గుండెకాయ లాంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనా విధానంలో ప్రధాన భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ సదస్సులో మాట్లాడుతూ గత ప్రభుత్వం కూడా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పరిచింది. కలెక్టర్ సమావేశాన్ని మొదటిసారిగా చివరిసారిగా ఒకేసారి ఏర్పరిచి ప్రజావేదికలో కలెక్టర్ సదస్సును ఏర్పరిచి ఆ కలెక్టర్ సదస్సులో మాట్లాడిన తర్వాత ప్రజావేదికను కూల్చడం జరిగింది. అంటే కలెక్టర్ సదస్సు ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టారు. ఇంకా అది దాని తర్వాత ఎప్పుడూ కూడా 5 సంవత్సరాల్లో కలెక్టర్ సమావేశాన్ని నేనైతే చూడలేదు. ఏ ముఖ్యమంత్రి అయినా సంవత్సరానికి 1-2 సార్లు కలెక్టర్ సమావేశాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించి కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సమావేశాన్ని పెట్టారు. ఆ సమావేశాన్ని కూడా ప్రజావేదికను కూల్చడానికి మాత్రమే పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు పెట్టినటువంటి కలెక్టర్ సమావేశము రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి రాష్ట్రం పునర్వ్యవస్థీకరణకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ పేదల సేవలో కార్యక్రమంతో అధికారులు ప్రజలతో మమేకం అవ్వాలి. రాష్ట్రం కోసం అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాము అని చెబుతూ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో ఎంతోమంది సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం నాయకులకి గత ప్రభుత్వం పెట్టిన ప్రలోభాలకి లొంగిపోయి కొన్ని తప్పులు చేయడం జరిగింది. సమర్థులైన అధికారులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కాకపోయి కానీ ఎలా అయితేనే వాళ్ళు తప్పులు చేయడం జరిగింది. వాళ్ళ ప్రతిష్టను కూడా దిగదార్చుకోవడం జరిగింది. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది. మళ్ళీ ఏపీ బ్రాండ్ నిలబెట్టుకోవాలి. ఐఏఎస్ అధికారులందరూ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళాలి, మానవీయ కోణంలో స్పందించాలి. ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పేది అధికారులు వినాలి, వాళ్ళ ఆలోచనలను కూడా అమలు చేయాలి. ప్రభుత్వంపై చేసేటటువంటి ఫేక్ ప్రచారాన్ని అధికారులు కూడా వివిధ రకాలుగా శాఖల ద్వారా కానీ సోషల్ మీడియాల ద్వారా కానీ తిప్పికొట్టాలి అని దిశానిర్దేశం చేస్తూ చెప్పడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా విజన్ డాక్యుమెంట్ మీ ఆధ్వర్యంలో సిద్ధం చేసుకోవాలి. 100 రోజుల్లో మార్పు కనిపించాలి అని వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పడం జరిగింది. ఈరోజు నిర్వహిస్తున్న కలెక్టరల్ కాన్ఫరెన్స్ చారిత్రాత్మకమైనది. 1995 నుండి నేను విధిగా కలెక్టరల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తూ ఉన్నాను. ఈ రోజు నిర్వహించే కాన్ఫరెన్స్ చరిత్ర తిరగ రాయబోతుంది. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను గత ప్రభుత్వం విధ్వంసం చేశారు. గత ప్రభుత్వం తీరుతో ఏపీ బ్రాండ్ తీవ్రంగా దెబ్బతిన్నది. గత ప్రభుత్వ విధానాలతో అధికారుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీయడం జరిగింది. మా హయాంలో ఏపీ నుండి వెళ్ళిన ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. కానీ మీ హయాంలో ఐఏఎస్ ఆఫీసర్లు ముద్దాయిలు అయిపోయారు అని గత ప్రభుత్వ విధానాలకి ఈ ప్రభుత్వ విధానాలకి పోలుస్తూ ఐఏఎస్ ఐపీఎస్కి పూర్తి దిశానిర్దేశం చేయడం జరిగింది. మీరందరూ కూడా కష్టపడి మీరే విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు మంత్రుల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణన తీసుకొని మీరు ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఇంతకు ముందులాగా నేను కూడా గంటల తరబడి సమీక్షా సమావేశాలు చేయను, రోజంతా సమీక్షా సమావేశాలు చేయను. ఒక నియమిత సమయంలో మాత్రమే సమీక్షా సమావేశాలు చేసి మీ మీద ఒత్తిడి లేకుండా చేస్తాను. మీరు
మీరు కూడా ఈ విధంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని రాబో 100 రోజుల్లో మన రాష్ట్రంలో ఒక మార్పు అనేది చూపించాలి అని చెప్పడం జరిగింది. ఇది చాలా శుభపరిణామము. ఈరోజు జరిగిన ఎందుకని కలెక్టర్ సమావేశం సాధారణంగా ప్రతి ప్రభుత్వంలో జరిగేదే, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే గత ప్రభుత్వం ఏర్పడిన కలెక్టర్ సమావేశంలో జగన్ వ్యవహరించిన తీరుకి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి కలెక్టర్ సమావేశంలో ఇప్పుడు సీఎం మాట్లాడిన మాటలకి ఇక్కడ జరిగిన డిస్కషన్కి మధ్య తేడాను చూపిస్తున్నాను. అప్పుడు కలెక్టర్ సమావేశం జరిపి కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ నా విధి విధానాలు ఇది, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఏవి కూడా చేయడానికి లేదు, అన్నీ ఆపేయాలి, నేను అది దానికి వ్యతిరేకం దీని వ్యతిరేకం అంటూ ఒక విధ్వంసకర చర్యలకు నేను మొదలు పెడుతున్నాను. ఇంకా నా ప్రభుత్వ విధానాలు ఇవే, నా ప్రభుత్వంలో మొత్తం విధ్వంసమే జరుగుతూ ఉంటుంది, అన్నీ రివర్స్ టెండరింగ్ విధానంలోనే ఉంటాయి, అన్నీ రివర్స్లో ఉంటుంది, పరిపాలన కూడా రివర్స్లోనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్పి దాన్ని నిజం చేస్తూ కలెక్టర్ సమావేశం అయిపోవడంతో ప్రజావేదికను కూలగొట్టడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంది, ప్రజల్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలి, ప్రజా విజ్ఞప్తులు సేకరించాలి, ప్రజలకు మేలు జరగాలి, పేదలకు సహాయం చేయాలి, పేదల జీవన విధానంలో మార్పు రావాలి, మీరు కూడా కష్టపడండి, ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసుకోండి, విజన్ డాక్యుమెంట్ను తయారు చేయండి, కాబట్టి మీరు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు మీ వంతు పాత్రను వహించండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దిశానిర్దేశం చేస్తూ కలెక్టర్ సమావేశాన్ని ముగించడం జరిగింది. ఇది ఈరోజు ముఖ్యమైన విషయం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.